ఈ దుర్గా విషయానికొస్తే ఐరాన్ దేశం నుండి 1169 సంవత్సరాలలో జూన్ 26వ తేదీన ఆ దేశానికి రాజు అయిన సయ్యద్ బీబీ ఫాతిమా సాహెబ్ సుల్తాన్ సయ్యద్ హుసేన్ దంపతులకు ఒక మగబిడ్డ జన్మించారు. అతను పెరిగి పెద్దవాడు అయ్యాక రాజుగా ఉండటం ఇష్టం లేక తన తల్లితో ఇలా చెప్పాడు, అమ్మా, నాకు రాజ్యం అవసరం లేదు. నేను ఎంతో మందికి ఇస్లాం గురించి తెలియజేయాలని, దేవుని భక్తునిగా ఉండాలని అనుకుంటున్నానని చెప్పారు. అది విన్న తల్లి సయ్యద్ బీబీ ఫాతిమా అతన్ని ఇలా ఉండకూడదు, రాజుగానే ఉండాలి అని ఒప్పించే ప్రయత్నం చేసినా అతను మాత్రం వినిపించుకోకుండా ఉండేవాడు. అలా కొద్ది కాలం తర్వాత ఒకరోజు తన తల్లికి చెప్పి ఐరాన్ దేశం నుండి కాలినడకన బయలుదేరి మక్కా, మదీనా, ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్, గుజరాత్ ఇలా ప్రయాణం చేస్తూ తమిళనాడుకు చేరుకున్నారు. అక్కడ తెరిదారుపల్లిలో ఉన్న తల్లి అలంబాషా అని గురు దగ్గర శిష్యులుగా చేరి వారు చెప్పిన విధంగా నడుచుకుంటూ ఇస్లాం గురించి పూర్తిగా నేర్చుకున్నారు. ఒకరోజు తన గురువైన తప్పులే అలంబాషా సయ్యద్ బాబా ఫక్రుద్దీన్ పిలిచి, నువ్వు ఎక్కడ ఉండవలసిన అవసరం లేదని ఒక మస్వాక్ అనే ఎండు పుల్లని చేతికి ఇచ్చి, నువ్వు నడుచుకుంటూ వెళ్తూ పడుకునే ముందు ఈ పుల్లని ఒక చోట నాటి పడుకోవాలని, ఏ రోజైతే తెల్లవారేసరికి ఆ ఎండుపుల్ల చిగురించి మొక్కగా మారుతుందో అదే ప్రదేశంలో నీవు ఉండాలని హితబోధ చేసి సయ్యద్ బాబా ఫక్రుద్దీన్ ను అక్కడి నుండి పంపించారు. తమిళనాడు నుండి మళ్లీ కాలినడకన బయలుదేరి అక్కడ తిరుగుతూ పెనుగొండకు చేరుకుని పడుకునే ముందు తన గురువు ఇచ్చిన ఆ 2 పుల్లలను నాటి పడుకున్నాడు. తెల్లవారేసరికి పెనుగొండ పట్టణంలో ఎండిపోయిన పుల్ల చిగురించి మొక్కగా చిగురించింది. అందువలన హజరత్ సయ్యద్ బాబా ఫక్రుద్దీన్ అప్పటి నుండి పెనుగొండలోని స్థిరంగా నిలిచిపోయారు. 1295 సంవత్సరం మే 25వ తేదీన మరణించారు. దాదాపు 126 సంవత్సరాలు జీవించి ప్రజలకు తమ మహిమలను చూపించి పెనుగొండ పట్టణంలో దర్గా చరిత్రలో నిలిచిపోయే విధంగా అనేక సేవలు అందించారు. ఈ దర్గా సుమారు 1300 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని అంచనా వేశారు. అంతేకాకుండా ఇక్కడ ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గంధం సేవలు అందిస్తుందని, అందులో భాగంగా స్వామివారికి సమర్పిస్తారని ఈ సందర్భంగా తెలిపారు. దీన్ని బట్టి ఈ దర్గా ఎంత ప్రాచీనమైనదో అర్థం చేసుకోవచ్చని, హజరత్ సయ్యద్ బాబా పేరుగాంచిన ఈ దర్గా భక్తులకు ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. అంతేకాకుండా స్వామివారు నాటిన చెట్టు నుండి మూటల కొద్దీ చక్కెర రాలుతూ ఉండేదని, ఆ చక్కెర ఆలయం లోపల పూజ చేసే సమయంలో ఆ చక్కెరని పూజించి వచ్చిన భక్తులందరికీ ప్రసాదంలో పంచిపెట్టి వారిని పెద్దలు చెప్పుకుంటారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ పనిచేసేవారు స్వామివారి ప్రసాదానికి కాకుండా అంగళ్లకు అమ్ముకోవడం మొదలుపెట్టారు. ఇలా చేసిన కొన్ని రోజులకి ఆ చెట్టు నుండి చక్కెర రాలడం ఆగిపోయింది. కానీ ఇప్పటికీ ముఖ్యమైన దినాల్లో గంధం హురుస్ జరుగుతున్న సందర్భాలలో చక్కెర మాత్రం తప్పకుండా రాలుతుందని దర్గా కమిటీ సభ్యులు తెలిపారు. ఈ దర్గాను సందర్శించడానికి ఇతర దేశాల ప్రజలు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ సంబంధించిన రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుని ప్రార్థన నిర్వహిస్తారని, అంతేకాకుండా కుల మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం భక్తులు తన మొక్కుబడులు చెల్లించుకోవడానికి, స్వామి ఆశీస్సులు పొందడానికి ప్రతి గురువారం లేదా శుక్రవారం ఈ దర్గాను సందర్శిస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ హురుస్, దాదర్ రాష్ట్ర ప్రభుత్వం తరపున స్థానిక నాయకులు అందజేస్తారు. సందల్ మరియు హురుస్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. సయ్యద్ బాబా ఫక్రుద్దీన్ దర్గా ప్రసిద్ధ ముస్లిం పుణ్యక్షేత్రంగా బస్టాండ్ సమీపంలో ఉంది. ఇది భక్తులకు ఆధ్యాత్మిక శాంతి, దీవెనలు మరియు ప్రార్థనల కోసం ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ ప్రతి సంవత్సరం సంవత్సరికానగా ఉత్సవం ఘనంగా జరుగుతుంది. ఈ ఉత్సవంలో సందల్, ఊరేగింపు మరియు వివిధ కార్యక్రమాలు ఉంటాయి. ప్రధానంగా దయ్యాలు పట్టిన వారికి ఈ దర్గా సందర్శిస్తే దయ్యాలు వదిలిపోతాయని నమ్ముతారు. నెమలి ఈకలతో విచ్చేసిన భక్తులను ఆశీర్వదిస్తూ పూలు, కొత్త బట్టలు స్వామికి సమర్పిస్తారు. అలాగే గంధం పూజ ప్రత్యేకంగా నిర్వహిస్తారు. అన్నదానం, స్వామి ప్రసాదం భక్తులకు అందిస్తారు. చిన్నపిల్లలకు స్వామి పేరుతో మంత్రించి తంత్రాలు కడితే బాగుతుందని ప్రజల నమ్మకం. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు కులమతాలకు అతీతంగా దర్గాలో నిద్రించడానికి వచ్చి ఇక్కడే 2-3 రోజులు ఉండి తర్వాత తిరుగు ప్రయాణమవుతారు. అంతలో ఎవరికైనా అనారోగ్యంతో సరిగా లేకపోయినా వారికి దర్గాలో అలాగే మొక్కుబడి ప్రకారం ఇక్కడ పొట్టేళ్లు బలి సమర్పించి ఉత్సవ వేడుకలు జరుపుకుంటారు.
నమస్కారం. నా పేరు సయ్యద్ సదాద్ హుస్సేన్. సో ఇప్పుడు మేము పెనుగొండ దర్గాలో అయితే ఉన్నాము. సో శ్రీ బాబాస్వామి 27 రంజాన్ 564 ఇస్లాం హిజ్రీ పరంగా. సో అకార్డింగ్ టు ఇంగ్లీష్ డేట్స్ చూసినట్లయితే 25 జూన్ 1169లో జన్మించారనమాట. ఈయన సిస్తాన్ రాజు అనమాట. అక్కడి నుండి రాజాసం అంతా వదిలేసి సో తమిళనాడులో ఉన్న తిరుచినాపల్లికి ఆయన గురువు కోసం అయితే వస్తారు. సో మొత్తము పాదయాత్ర చేసుకుంటూ సో సంవత్సరము ఈ దర్గాలో ఉరుసు అయితే జరుగుతుంది. పెనుగొండ బాబాస్వామి దర్గా సౌత్ ఇండియాలో అతిపెద్ద దర్గా అనమాట. సదర్ చౌక్ అని అంటాము. సో ఈ దర్గా ఇప్పుడు ఒక 20 డేస్లో సో డిసెంబర్ 2వ తేదీ గంధమతి స్టార్ట్ అవుతుంది. మొత్తము నవంబర్ 21 నుంచే సో దర్గా ఎంట్రన్స్ దగ్గర ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది అనమాట పైన. సో ఆ తర్వాత డిసెంబర్ 1 నుండి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి. డిసెంబర్ 1 రోజు ఆలమే ఖలందరియా అని సో జెండాదే ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు అక్కడ. సో గౌసపాక్ జెండా ఇది ఉంది అక్కడ. ఆ రోజు రాత్రి పీరి మలంగా అయితే కూర్చోబెడతారనమాట ఇక్కడే. సో ఆయన కూర్చోబెట్టిన ఆయన వచ్చి 3 డేస్ వితౌట్ ఫుడ్ మొత్తం అక్కడైతే కూర్చుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ డే డిసెంబర్ 2వ రోజు సో గంధం అయితే ఉంటుంది. 753వ గంధం అనమాట ఈసారి జరిగేది 2025లో. ఆ తర్వాత డిసెంబర్ 3వ తేదీ ఉరుసు అయితే ఉంటుంది, అంటే పరస రోజే హవాలీ ఉంటుంది. మళ్ళీ ఆ పైన చిరాగా అంటే మొత్తం కలిసిస్తారు కదా. సో చిరాగా ఉరుసు హవాలీ ఆ రోజే ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్ డే డిసెంబర్ 4కి ఆశ అయితే ఉంటుంది. ఆశ అంటే సో దర్గా లోపల సమాధి దగ్గర చూసింటారు, పక్కన ఆశ అయితే ఉంటుంది కదా. ఆ ఆశ వచ్చి సో రౌండ్ తిరుగుతారనమాట. అదే రోజు ఆశ, ఆ రోజు అక్కడ ఆశ దగ్గర ఖవాలీ కూడా ఉంటుంది. ఇలా మొత్తం 3-4 డేస్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతుంది అనమాట. సో దర్గాలో రహమతుల్లాహి వబర్కాతుహు. బాబా ఫఖరుద్దీన్ రహమతుల్లాహ్ అలే ఇరాన్ నుంచి చెందిన ఆయన రాజ్యం ఎట్లా ఉందంటే, ఒక రాజు స్వామివారు నిలుస్తూ కసగా వచ్చేవాడు. రారాజు చక్రవర్తి పెద్ద స్థానం అయింది. కొన్ని దినాల తర్వాత బాబాస్వామి ఈ రాజ్యం వద్దు అని వాళ్ళమ్మతో పోయి ఆజ్ఞ తీస్తుంది. వాళ్ళమ్మ చెప్తుంది, దేశమంతా ప్రపంచమంతా మీ పేరు ఉంది, నీతి నిజాయితీగా చేసేవారు రాజ్యం, ఎవరు మీ ఎట్లా వాళ్ళు ఎవరు దొరకదు అని చెప్తుంది. మళ్ళీ బాబాస్వామి ముఖం ఉదాస్ చేసుకుని వచ్చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని దినాల తర్వాత మళ్ళీ స్వామి వచ్చేసి బాబాస్వామి వాళ్ళమ్మతో పోయి మాట్లాడతారు, స్వామి నాకొద్దు, నేను దేవుని దారు పోవాలని ఉన్నాను, శిష్యుడు కోసం అయ్యాలని పోవాలంటే స్వామి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళమ్మ ఆజ్ఞయిస్తుంది, సరే మీ ఇష్టం అని వెళ్ళిపోయినంటే మళ్ళీ ఏం చెప్తారంటే స్వామి రాజ్యమంతా ఆయన తమ్ముడికి ఇచ్చేసి, చాలా జరుగుతాయి విద్యలో, ఆ తమ్ముడికి ఇచ్చేసి ఆయన వచ్చేసి ఒక ఇరాన్ నుంచి పక్కన వచ్చి అడవిలో ఉంటుంది ఒక మసీద్. ఆ మసీద్లో పోయేటప్పుడు మొదటిసారి ఏమవుతుందంటే నమాజ్ చదివికి పోతారు లోపలికి. పోయేటప్పుడు ఒక ఆడమ్మ ముసలాయమ్మ ఏడుకుంటా కూర్చుంటుంది. వాళ్ళతో పోయి అడుగుతారు బాబాస్వామి, ఎందుకమ్మా మీరు ఏడుకుంటూ కూర్చున్నారంటే, నాకు ఒకే ఒక కొడుకు ఉన్నారు, ఏమి వాడు ఉన్నాడో లేదో 1-2 సంవత్సరాలు అయింది, ఆయన బిజినెస్ చేస్తాడు, 1-2 సంవత్సరాలు అయింది, ఉన్నాడో లేదో అది తెలియదు అంటే, సరే మీ ఇంటికి వెళ్ళిపోయింది, మీ కొడుకు వచ్చేస్తారని చెప్తారు. బాబాస్వామి మసీద్లో పోతాడు. పోయిన తర్వాత అక్కడ నమాజ్ చదువుతూనే ఉంటాడు. మళ్ళీ ఆ దర్వేష్ అంటారు, అది పకీర్లు వాళ్ళు వస్తూ ఎత్తుకుంటా ఆయన మక్కకి వెళ్ళిపోతారు. అక్కడ సెల్లో వేసింటారు ఆయనకి, విచారించి ఆ తర్వాత ఏం చేస్తారంటే, వాళ్ళు పోయి వీళ్ళమ్మకి నేను మాట ఇచ్చాను, మీరు విడిచిపెట్టేస్తే నేను వచ్చేసి పిలుచుకెళ్ళిపోతానంటే, అక్కడ మక్కలో ఉన్న రాజు వచ్చేసి అడవికి పోయింటాడు. ఆ కాలంలో అడవికి పోయేవాళ్ళు. ఆ రాజు పేరు గుర్తులేదండి, కనీసం అంటే 1100-1200 సంవత్సరాల చరిత్ర. అప్పుడు వచ్చేసి చాలా విధంగా జరుగుతుంది. లేదు మీరు ఇడిచిపెట్టి వీళ్ళమ్మకి మాట ఇచ్చానో మీరు ఇస్తే వెళ్ళిపోతానంటే, ఆ తర్వాత వచ్చేసి కొన్ని ఫార్సీలో ఉంటాయి, అది తెలుగు చెప్పేది రాదు, నారే హైదరీ అని చెప్పి కొంచెం చెప్పిన తర్వాత సెల్లో ఎంతమంది ఉన్నారు అంతమందికి తాళాలు వెళ్ళిపోతాయి. అంతమందికి వచ్చేసి బాబాస్వామి ఒక మైదానంలో పిలుచుకెళ్ళిపోతారు. మైదానంలో పిలుచుకుని నాతో పాటు బిస్మిల్లా చెబితేనే అందరికి బేడీలు వేసింటారు కదా, అవన్నీ తెగిపోతాయి. అప్పుడు తర్వాత అందరూ వెళ్ళిపోతారు. ఇద్దరు వచ్చేసి బాబాస్వామి వెనక నిలబడింటారు. ఒక ఆయనకి కళ్ళు లేవు, ఒక ఆయనకి చెల్లు లేవు. తిరిగి చూసినప్పుడు ఇద్దరు ఉంటారు బాబాస్వామి. ఎందుకు అప్పుడు మీరు బిస్మిల్లా చదవలేరంటే, ఆయన ఏం చెప్తారంటే, మాకు కళ్ళు లేదు, నాకు చెవు లేదు అంటే, సరే నాతో పాటు బిస్మిల్లా చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళ కళ్ళు కూడా వచ్చేస్తుంది, చెవులు ఉన్న వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోతారు. అక్కడ మక్కల్లో ఉండేవాళ్ళు చాలా వచ్చి ఆ కాలంలో జబ్బు చాలా వ్యతిరేకంగా, అంటే కుష్టి రోగం ఉంటుంది. ఇక్కడ వచ్చి వాళ్ళందరూ తెలిసిపోతుంది, ఎవరు ఒక దర్వేష్ లిబాస్లో వచ్చేసి వీళ్ళంతా చేసిపోయినారంటే
ఎక్కడ ఉన్నారంటే అప్పుడు కొంతమంది ముందు అంటే ఒక బాబాస్వామి వచ్చేసి ఎవరన్నా పెద్దలు వస్తే అప్పుడు ఆ కాలంలో ఏముంటుందంటే దారిలోనే ఇప్పుడు ఇండియా గేట్ అంటారు ఇది అంటుంటారు కదా, ఆ కాలంలో అక్కడ నిలబెట్టారు బాబాస్వామి. సింహంలో నిలబెట్టాడు ఆ బాబాస్వామి. సింహంలో కూర్చుంటాడు, చేతిలో వచ్చి పాము కర్ర ఉంటుంది. ముఖం ఎట్లా ఉంటుందంటే పొద్దున్న సూర్యుడి పైన ఎట్లా వస్తాడో ఆ విధంగా ఉంటుంది బాబాస్వామికి. ఎత్తుకుంటూ పోయి చెప్తారు బాబాస్వామికి. అందరూ కుష్ఠరోగం ఉండే వాళ్ళు ఏం చెప్తారంటే, స్వామి మా ఈ రోగంతో చాలా కష్టపడుతున్నాము, ఏమే మీరు నాదే హైదే చెప్పండి, మా ప్రాణాలు వెళ్ళిపోయి అంటే బాబాస్వామి ఒక మంత్రం చదివి అందరికీ చేతికి పెట్టిన తర్వాత అందరు కుష్ఠరోగం కూడా వెళ్ళిపోతుంది, సంతోషంగా వెళ్ళిపోతుంది. నేను సింపుల్గా చెప్తున్నాను, చాలా పెద్ద హిస్టరీ బాబాస్వామిది. ఆ నమాజ్ చదువుతుంటారు చెప్తారు కదా, బయట వస్తుంది బాబాస్వామి బయట వస్తారు. వచ్చిన తర్వాత ఆ ముసలాయమ్మ వచ్చేసి కొడుకు పిలుచుకుని వచ్చి అక్కడ ఏమేమి జరిగిందో మొక్కలో అంతా చెప్తా ఉంటుంది. బాబాస్వామి ఇట్లా నవ్వుతా ఉంటే చూస్తాడు, అసలే అట్లా అంటారు. బాబాస్వామి వచ్చేసి ఈరాన్ చెందిన ఆయన. అక్కడ నుంచి శిష్యుడి కోసం ఒకే కాళ్ళ మీద నేను 3 సంవత్సరాలు ఇట్లా నిలబెడతాడు. ఇక ఆయన తపస్సు చేసుకుని వస్తారు. వచ్చిన తర్వాత దేవునితో ఆజ్ఞ అవుతుంది, మీరు హజ్ యాత్రకు పోండి అని. 3 సంవత్సరాలు కొంతమంది చెప్తారు, 12 సంవత్సరాలు కొంతమంది చెప్తారు ఒకే కాళ్ళ మీద. అక్కడ బాబాస్వామి హజ్ యాత్రకు పోయిన తర్వాత అక్కడ హజ్ అయిన తర్వాత ముహమ్మద్ ముస్తఫా రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన ఆజ్ఞయిస్తాడు, మీరు గురువు తమిళనాడులో ఉన్నారు, తిరుచినాపల్లిలో ఉన్నారు, ఆయన దగ్గర పోండి, మీకు పొందినది అక్కడ ఉన్నారు అండి. మళ్ళీ ఆయన రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన వచ్చి కళ్ళలో ఆయన గురువు తబిలా మాస్టర్కి చెప్తారు, బాబా ఫఖ్రుద్దీన్ రహమతుల్లాహ్ ఆయన వస్తున్నారు, మీకు ఉండేది అంతా శిష్యుడిగా ఇచ్చేసి ఆయన పంపించేయండి. అక్కడి తర్వాత బాబాస్వామికి ఏమంటే 12 సంవత్సరాలు కట్లో మోసుకు పెడతారు. మళ్ళీ 12 సంవత్సరాలు ఆయనకి నీళ్లు మోసుకు పెడతారు. ఎందుకంటే అక్కడ అన్నం చేసే వాళ్ళకి అది అన్నం చేసి డైలీ పెడతా ఉంటారు కదా, దానికి ఏం చెప్తారంటే అన్నదానం చేసి దానికి కట్లు మోసి 12 సంవత్సరాలు 12 సంవత్సరాలకి నీళ్ళు మోసి పండిస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన గురువు ఏం చెప్తారంటే, తిరుచినాపల్లి శ్రీలంక కొంచెం దూరం ఉండి 7 బాయిలు ఉన్నాయి ఆడ, అక్కడ పోయి మీరు స్నానం చేసి రాండి అంటారు. స్నానం చేసి వచ్చిన తర్వాత ఒక బాయిలో ఎట్లా ఉంటుంది, చల్లగా నీళ్ళు, మళ్ళీ ఉడుకు నీళ్ళు, మళ్ళీ ఉడుకు నీళ్ళు ఇట్లా ఉంటుంది. ఆ 7 బాయిలో స్నానం చేసి వచ్చిన తర్వాత బాబాస్వామికి ఏం చెప్తారంటే, మీరు ఇంకా ప్రపంచ ఆశ ఉంది కదా అంటే, నాకు ఇంకా ఏం ఆశ ఉంది, అన్నీ విడిచిపెట్టి వచ్చేస్తున్నా అంటే మళ్ళీ ఇది బేహోష్ వెళ్ళిపోతారు. అయిన తర్వాత మళ్ళీ అది ఏం చెప్తారంటే, బాబా ఆయన గురువు నీళ్ళు చేది లేపిస్తాడు. లేదు మీకు శిష్యుడిగా ఇచ్చే టైం వచ్చేసి ఇస్తారు. ఆయన శిష్యుడిగా ఇచ్చేసి ఏం చెప్తారంటే, మీరు పెనుగుండ ఇస్తానమంటారు. పెనుగుండ ఇస్తానంటే నాకు తెలీదు, అప్పుడు కనీసం అంటే 800 పైన ఉంటుంది, అంత కరెక్ట్గా చెప్పను, ఏమంటే 700 దగ్గర 800 పైన ఉంటుంది. బాబాస్వామికి ఏం చెప్తారంటే, సరే మీకు పెనుగుండ ఇస్తాము, అందులో ముస్లిం అంతా మిస్వాక్ అని కట్టి రాస్తుంటారు కదా, అది కట్టిస్తారు. నాకు పెనుగుండ తెలియదు అని చెప్తారు బాబాస్వామి. అది ఆ మిస్వాక్ కాడి ఇషాకి నమాజ్ అంటారు, లాస్ట్ నమాజ్ చదివేదానికి వజు చేసేదాన్ని కాళ్ళు చేతులు అంటారు కడతారు కదా, దానికి వజు అంటాం మేము. అది కాళ్ళు చేతి కడిగేది ఆ వజు నీళ్లు దానికి వేయండి, అది ముక్కు ఎక్కడ అవుతుందో అదే మీ స్థానం అంటారు బాబాస్వామికి. 360 తపస్సు చేసుకుని వస్తాడు బాబాస్వామి. ఆ తర్వాత వచ్చేసి చాలా రకంగా కూడా ఇక్కడ పెనుగుడికి వస్తారు. పెనుగుడు వచ్చిన తర్వాత ఏమైతుందంటే, ఇక్కడ ఒక మండపం ఉంది బయట, దర్గా బయటలా, అక్కడ 3 దినాలు ఆడ కూర్చుంటారు. ఒక హరిజన్ ఆయన వచ్చేసి ఏళ్ళు పెట్టుకుని లోపల పిలుచుకొస్తారు. 3 దినాల తర్వాత ఇక్కడ ఒక ఇది ఉంది కదా, ఈ చెట్టు చూపెట్టి ఈ చెట్టు ఇక్కడ మిస్వాక్ అది కాడి వేసిన తర్వాత ఇషాక్ నమాజ్ చేసి నీళ్ళు వేసిన తర్వాత ముక్కు అవుతుంది. ఇదే నా స్థానం అని బాబాస్వామి ఇక్కడే ఉండిపోతారు. ఇదే నా స్థానం బాబాస్వామి ఉండిపోతారు. ఇప్పటికి 753 సంవత్సరం బాబాస్వామి పరిస్థితి జరుగుతుంది. అదేనా ఇంకా ఏమన్నా ఉంటాయి అంటే ఆయన మాకి తెలిసిన సమాచారం కొండపై నుంచి వచ్చి ఇక్కడ నమాజ్ మళ్ళీ కొండపైకి పోతారని అట్లా కాదు, ఇక్కడి నుంచి మళ్ళీ వచ్చేసి దాంట్లో చాలా మహిమలు జరిగినాయి. మహిమలు చాలా రకాలుగా జరిగినాయి బాబాస్వామి గురించి. ఏ మహిమలు జరిగినాయి? మహిమలు అంటే ఎవరైనా వచ్చి ఎవరు అడిగినా ఆయనకి తీర్పు ఇచ్చేది, నీతి నిజాయితీగా ఏం కోరికనో వాళ్ళకి ఇచ్చేసేది. అంటే వాళ్ళ కోరికలు తీసినారు, అన్ని విధంగా తీసినారు. ఏం కావాలన్నా అది ఇచ్చేస్తున్నారు బాబాస్వామి. అన్ని రకాల మహిమలు చూపించినారు ఆయన. ఇక్కడ వచ్చినప్పుడు శ్రీ వీర వెంకట మహాదేవ పరిపాలన ఉండే. శ్రీకృష్ణ తాత ముత్తాత
ఏమే పరిపాలన ఉండే. ఆ తర్వాత ఆయన మహిమలు చూసి ఆయన సొంతంగా బాబాస్వామికి సొంతంగా రాసి ఇచ్చినాడు. ఆయన పంచలోహంలో రాసి ఇచ్చినాడు. సూర్యచంద్రుడికి ఇది మీ స్థానం ఆయన సొంతంగా కట్టించి ఆయనే రాసి ఇచ్చినాడు. ఇది ఇదంతా ఇది అని కృష్ణదేవరాయలు వాళ్ళ కాలం నాటి కాలం కృష్ణదేవరాయల కాలం కాదు, తాత ముత్తాత శ్రీ వీర వెంకట మహాదేవ పరిపాలన ఉన్నప్పుడు ఇది పరిపాలన ఉన్నప్పుడు ఇది కట్టినారన్నమాట. అంతా ఆయన కొట్టించి ఆయన సొంతంగా ఇచ్చినారు. ఆయన మహిమలు చూసి బాబాస్వామిది కట్టించినారు. సరే ఈ చెట్టు ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు బాబాస్వామి 753 సంవత్సరాలు పరిస్థితి కదా. ఆయన ఇంకా బతుకున్నప్పుడు ఇది చెట్టు నాటింది. ఇది చెట్టు కాదు, ఇది మిస్వాక్ కాడి అంటారు కదా, ముస్లిమ్స్ అంతా చేస్తారు కదా, అది బయట చెడు ఇది ఉంది. టోటల్గా బయట వచ్చి ఇక్కడ నాటిన తర్వాత ఇక్కడ నుంచి బయట పైన పోయింది. ఇక్కడ నుంచి బయట పోతే కనపడుతుంది మీకు చెట్టు ఎర్రగా ఉంది. దీనికి చక్కెర చాటు అంటారు, చక్కెర చెట్టు అంటారు. శ్రీకృష్ణదేవరాయలు కూడా దీన్ని ఏమైనా సందర్శించారు? లేదు వాళ్ళ తాత ముత్తాత. ముత్తాతే కరెక్టే. శ్రీకృష్ణదేవరాయలు ఆయన రాజ్యంలో లేదు ఆయన పుట్టిలేదు కదా అప్పుడు. ఆయన ఎప్పుడు పుట్టినాడు? వాళ్ళ తాత ముత్తాత ఇంకా ఎప్పుడు ఈయన ముగింపు ఎప్పుడైంది? ఏం ముగింపు అంటే బాబా సర్వస్వమైంది. రంజాన్ నెలలో 26 ఒక్కపొద్దు అంటారు. ఆయన షబే ఖదర్ అంటారు. ఆ కాలంలో ఆ కాలంలో వచ్చేసి బాబాసాహెబ్ పుట్టినరోజు కూడా ఆ డేటే రంజాన్ నెలలో 26 తేదీ రంజాన్ ఒక్కపొద్దున్నప్పుడు దానికి షబే ఖదర్ అంటారు. ఆయన పుట్టినప్పుడు కూడా అప్పుడే స్వర్గమైన కూడా అప్పుడే ఆ రోజే. ఆ శుక్రవారం ఉంటుంది ఆ రోజు. మళ్ళీ పుట్టినప్పుడు శుక్రవారం ఉంటుంది. మళ్ళీ ఆయన పుడిచినప్పుడు కూడా శుక్రవారం ఉంటుంది స్వర్గమైనప్పుడు కూడా. కొండపై నుంచి వచ్చేటప్పుడు అరిటాకు పై నుంచి కూర్చొని అది ఆయన కాదు. ఆయన వచ్చేసి రాయలని ఉదాహరణకి ఇక్కడ ఉన్నారు కదా, ఆయన వచ్చేవారు. అక్కడి నుంచి ఇక్కడ వచ్చేవారు. ఈక తపస్సు చేసి కూర్చుంటారు కదా, ఇట్లా చూస్తారు. అప్పుడు చూసినప్పుడు కింద పడిపోతాడు, అట్లా కాకి కింద పడిపోతాడు. అప్పటి నుంచి స్టార్ట్. నా పేరు గాలిబండి. మీరు ఇక్కడ ఏం చేస్తారు? నేను స్వామి ఏం ఆజ్ఞేస్తే అది సేవ చేసుకుని ఉంటాను. బాబాస్వామి గురించి ఎవరైనా వస్తే బాబాస్వామి హిస్టరీ అడిగితే చెప్తాను.